దేవాలయాలను పునర్నిర్మించేందుకు భక్తులు దాతల ముందుకు రావడం ఎంతో శుభపరిణామమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. అదేవిధంగా మరింత మంది దాతలు స్వచ్ఛందంగా స్పందించాల్సిన అవసరాన్ని, బాధ్యతను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏలూరు అమీనాపేటలో వేంచేస్తున్న శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలత ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప బాలవెంకట సుబ్రహ్మణ్య శర్మ, అర్చకులు గుడిమెట్ల బాలకృష్ణ కిషోర్ శర్మల వేద మంత్రోచ్చరణల నడుమ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే హోమాన్ని దర్శించుకున్నారు. అదేవిధంగా బాలాలయంలో కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాన్ని అందించగా శ్రీ కోదండ రామాలయ కమిటీ ప్రతినిధులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు అన్నమనీడు పాండురంగారావు, యాళ్లబండి శ్రీరాములు, దాసరి వెంకట నాగ సత్యనారాయణ, అధ్యక్షులు కమ్ముల తిరుమలేశ్వరరావు, ఉపాధ్యక్షులు మర్రి నాగమల్లేశ్వరరావు, బొర్ర రామరత్న హనుమాన్, మాదిరెడ్డి నాగ శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పుప్పాల ముకుందరావు, సహాయ కార్యదర్శులు మాకినేని సురేష్ బాబు, ఆకుల సురేఖ, గుడివాడ రవిశంకర్, కోశాధికారి పిల్లి నాగవెంకట సత్యనారాయణ, ఇతర కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ మాజీ విప్ గొడవల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అమీనాపేటలో కోదండ రామాలయం ఉందో అది ఈ రోజున పునర్నిర్మాణం చేయడానికి మరి శంకుస్థాపన కార్యక్రమం ఇక్కడ వారంతా పెట్టారు. కమిటీ వారంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది గతంలో 97 సంవత్సరాల క్రితం అమీనాలందరూ కలిపి ఈ రామాలయాన్ని నిర్మించడం జరిగింది. మరి 97 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ రామాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి వాళ్ళందరూ కూడా దాతల సహకారం కూడా కోరుతున్నారు. డెఫినెట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ రామాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడానికి వాళ్ళ వంతు వాళ్ళు సహకారం చేయాలని ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ అమీనాపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయం 97 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతన ఆలయం. దీన్ని 1929లో స్థాపించడం జరిగింది. తర్వాత 1983లో ఒకసారి దీన్ని రీకన్స్ట్రక్షన్ జరిగింది. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థకి చేరుకోవటం, పైనుంచి పైకప్పు పెచ్చులు కింద పడిపోవడం వల్ల కమిటీ వారు సమావేశమై దీన్ని పునర్నిర్మించాలని సంకల్పించడం జరిగింది. ఆగస్టు 21వ తారీఖున ఉదయం 11:31 శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన ముహూర్తం ఇది దినదిన అభివృద్ధి చెంది ఈ సమావేశానికి, ఈ శంకుస్థాపన మహోత్సవానికి
గౌరవనీయులైనటువంటి ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు కూడా రావడం జరిగింది. ఇది మాకు ఆనందదాయకమైనటువంటి విషయం. భక్తులు అందరూ కూడా ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. భక్తులందరూ కూడా తమ యొక్క విరాళాలని ఈ ఆలయాన్ని అభివృద్ధికి, ఆలయ నిర్మాణానికి విరివిగా దానం చేసి ఈ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.